హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూనివర్స్ టీచర్ యోగి ఈ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టిక్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ఈ ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలని చెప్తున్నాను. ఇది నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవాళ నా టాపిక్ వచ్చి ఫ్లిప్ డిస్క్ నా సెకండ్ వీడియో. నేను ప్రతి మంత్ నేను మీకు చూపిస్తాను నా రిజల్ట్ అని చెప్పాను కదా, అది నేను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసి చెప్తున్నాను. లాస్ట్ మంత్ చేశాను, మళ్ళీ ఈ మంత్ చేస్తాను. అంటే ఇలా సెకండ్ వీడియో ఇది. 30 days టైం తీసుకొని చేస్తున్నాను. నేను పోయినసారి ఏదైతే చెప్పానో అదంతా చాలా వరకు రివర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎందువల్ల రివర్స్ అనేది కూడా చెప్తాను. నేను గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నప్పుడు మార్నింగ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడాను. మధ్యాహ్నం వెళ్ళాలకి జస్ట్ బాల్ కొట్టుకొని పైకి లేచినప్పుడు మళ్ళీ పట్టింది నాకు. ఇది పట్టం వచ్చి ఆ ఫ్లిప్ డిస్క్ ఏదైతే L5S1 ఉందో అది కాదు ఫ్రెండ్స్, నాకు పట్టింది. ఇది కొత్తగా కండ పట్టింది అంటారు కదా, నడుము పట్టింది కదా, అలా పట్టింది. ఆ రోజు మటుకి నేను అసలు స్టెప్ కూడా వేయలేకపోయాను. ఏదైతే ఫ్లిప్ డిస్క్ అప్పుడు ఎలా అయితే జరిగిందో అలాగే సేమ్ ప్రాసెస్లో జరిగిపోయింది నాకు. ఇంకా నేను నడవలేని స్థితిలో ఉండిపోయాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను అక్కడే కొనుక్కోబెట్టి, వెంకటేష్ అనే ఫ్రెండ్ కొద్దిగా ఆ నడుము దగ్గర ఎక్సర్సైజ్ చేయించి కొద్దిగా ముందుకి వెనక్కి, ఎందుకంటే నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ వెంకటేష్ నా ఫ్రెండే కొద్దిగా అట్లా చేపించి ఎలాగోలో కొద్దిగా నుంచున్నాను. తను చేసిన ప్రకారం మరి నాకైతే కొద్దిగా నుంచున్నాను. బట్ నా నడకైతే కూడా పడలా, ఒక్క సింగిల్ స్టెప్ కూడా వేయలేకపోయాను. అప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళు మా డాడీ వచ్చి కార్లో నన్ను ఎక్కించుకొని వెళ్ళారు. తర్వాత ఆర్ఎంపి చేత పెయిన్ కిల్లర్ చేయించుకొని రెండో రోజు ఎవరైతే మా డాక్టర్ ఉన్నారో, మా ఫ్యామిలీ డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం మెడిసిన్ 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు. 3 days చేయించుకున్నాను. సెట్ అయిపోయింది. ఈవెన్ చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను కూర్చోలేకపోయాను, నుంచోలేకపోయాను. అంత సివియర్గా వచ్చింది నాకు ఈసారి మటుకు. కరెక్ట్గా 3 weeks బ్యాక్, 3 weeks ago ఇలాగని ఇలా జరిగింది. ఇంకా మొత్తం ఆపేశాను. కాకపోతే ఫుడ్ మట్టుకి నేను గమనించింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నాన్ వెజిటేరియన్ తినని చెప్పాను కదా, ఓన్లీ ఫిషే తింటాను. ఎప్పుడైతే ఇలా తినలేదు అప్పుడే వస్తుందేమో అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి నాకు ఇలాగ వచ్చిన తర్వాత నేను బాగా తిన్నాను, నాన్ వెజిటేరియన్ తిన్నాను. నాన్ వెజిటేరియన్ మీద బాగా, జీడిపప్పు మీద, నాన్ వెజిటేరియన్ మీద బాగా లాగాను. ఈ 15 రోజులు, ఈ ఏదైతే 15 నుంచి 20 days ఏదైతే ఉందో, నేనైతే మరి కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ మీద, ఏదైతే మన జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవి తిని ఉన్నాను. అది ఇదిగోండి, ఆ రోజు నేను ట్రీట్మెంట్ తీసుకున్న ఎక్స్రే ఇది. డేట్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ డేట్ కనిపిస్తుంది, నాకైతే ఐడియా లేదు. ఇదిగోండి 24th. నేను కెమెరా బ్యాక్ సైడ్ వెళ్తాను డేట్ చూపించడానికి. అదిగోండి 24th Feb 2024. ఇక్కడ ఉంది చూడండి, ఈ ఏరియాలో. ఓకేనా, నాది నా పేరు నాది. ఓకే, ఆ రోజు తీసిన ఎక్స్రే రిపోర్ట్ ఫ్రెండ్స్. ఇది ఆ రోజు తీసింది. ఒకసారి ఇక్కడ కూడా చూడండి. ఇదేందో మరి పి అని పడుతుంది, టీ అని పడాల్సింది. కనిపిస్తుందా? ఆ రోజు తీసిన ఎక్స్రే ఇది. ఓకే, ఇవాళ ఫ్రెండ్స్, ఇవాళ డేట్ కూడా చూపిస్తా ఉండండి. ఇవాళ డేట్ వచ్చి మీకు కనిపిస్తుందా? పొద్దున పూట చేస్తున్నాను, March 3rd 2024 ఫ్రెండ్స్. ఇది మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఎందుకు ఇక్కడ ఇది ఉందిగా, న్యూస్ది. ఓకే, ఇప్పటికి 20 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇవాళ యోగా కూడా చేశాను.
కానీ అంతకుముందు చేసిన దానికి ఇవాళ చేసిన దానికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న కొద్ది మళ్ళీ దెబ్బ తగిలింది కాబట్టి, పట్టేసింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు చేయలేదు. జస్ట్ బాడీ కొద్దిగా ట్రైన్ చేస్తున్నాను చిన్నగా. ఇది ఒక 1 వీక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి కంటే మళ్ళీ అదే పట్టడం జరిగింది. అందుకని చెప్పి నేను చెయ్యట్లేదు. జస్ట్ నార్మల్గా చేస్తాను, వాకింగ్ చేస్తున్నాను. పొద్దున ఈవినింగ్ మటుకు వాకింగ్ చేస్తున్నాను. ఒక 1 అవర్, నియర్లీ 45 మినిట్స్ తీసుకోండి, 45 నుంచి 1 అవర్. అది ఇంకోటి నేను వెయిట్ కూడా చెప్తా ఉన్నా కదా, వెయిట్ వచ్చి సేమ్ ఉన్నా ఫ్రెండ్, ఏం తేడా లేదు, సేమ్ ఉన్నాను. 79.600 అంత ఉన్నాను. అది సేమే, నేనేం తగ్గలేదు, పెరిగినట్టే ఉన్నాను కొద్దిగా. ఒకసారి నేను అది చెక్ చేశాను, మన ఫస్ట్న చెక్ చేశాను, మార్చ్ 1st చెక్ చేశాను. ఇది వచ్చి వీడియో వచ్చి మార్చ్ 3rd చేస్తున్నాను. ఈ 2 డేస్ చేద్దామన్నా కుదరట్లేదు. అది అందుకని ఇవాళ పొద్దున ఇప్పుడు మార్చ్ 3rd మార్నింగ్ చేస్తాను. 6:59 టైం ఇప్పుడైతే. ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది నాకు తెలిసినంత వరకు. నేను అనుకోవటం అయితే రన్నింగ్ చాలా వరకు ఆపేశాను కాబట్టి సేమ్ అందుకనే నాకు మళ్ళీ ఇక్కడ కొద్దిగా పట్టింది అనిపించింది. ఏది L5S1 కాదు పట్టింది, ఇప్పుడు L5S1 అయితే కాదు, ఇక్కడ పట్టింది, నాకు ఈ ఏరియాలో పట్టింది. ఈ ఏరియాలో లంబర్ స్పైన్ దగ్గర పట్టింది కరెక్ట్గా. ఆ స్టార్టింగ్ లంబర్ స్పైన్ స్టార్టింగ్ ఏదైతే అక్కడ పట్టింది. అదేందో ఫ్రెండ్స్ కూర్చొని లేవగానే పట్టేసింది. సో మీరు మటుకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా రన్నింగ్ చేసి కొద్దిగా ఉంటే బాగుండేది. క్రికెట్ అయితే మటుకి ఇంకా ఇప్పుడల్లా ఆడేదేం లేదు, క్రికెట్ అయితే ఆడాలనుకోవట్లేదు కూడా. ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవుతున్నాను. అందువల్ల నేను ఇంకా క్రికెట్ కూడా ఆపేయడం మంచిది అనిపించింది, ఆపేస్తాను. తర్వాత చూద్దాం, దాని తర్వాత ఆడతాను. అది ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మటుకి ఏదైతే ఈ ఫ్లిప్ డిస్క్ అనేది ప్రాబ్లం ఉందో ఇది కామన్గానే వస్తుంది ఫ్రెండ్. మీరేదో ఇదేదో పెద్ద ఇదిలా చూసుకోవద్దు, ఇప్పుడు జనరల్గా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, వాటర్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, సో బాడీకి వర్కౌట్స్ లేకపోయినా కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఈ ఫ్లిప్ డిస్క్ కానీ, ఈ స్పైన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మనం క్లియర్ చేసుకోవడానికే మ్యాక్సిమం చూసుకోవాలా. ఇది నేను చెప్తున్నా కదా, ఫ్లిప్ డిస్క్ అనేది మన క్రికెట్ ఆడే వాళ్ళకైతేనేమో హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా మన ఇండియన్ టీంలో, తనకి ఇలాగే ఇంజ్యూర్ అయింది. సేమ్ బౌలింగ్ వేస్తూ ఉన్నా కూడా పడిపోతూ ఉండేవాడు. తర్వాత సర్జరీ చేయించుకున్నాడు తను. ఈ సర్జరీ చేయించుకున్నా కూడా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు సర్జరీ చేయించుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు కదా, ఎంతైనా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు సర్జరీ చేయించుకొని మళ్ళీ రావాలి, మళ్ళీ ఆడాలి కాబట్టి వాళ్ళు సర్జరీకే వెళ్తారు మ్యాక్సిమం. సర్జరీ చేయించుకుని ఆ పెయిన్ ఉంటుంది. కానీ మీరు గమనిస్తానండి, హార్దిక్ పాండ్యా ఇట్లా అనుకుంటూ ఉంటాడు, ఎక్కువ ఇట్లా అనుకుంటూ ఉంటాడు. మీరు గమనించండి మ్యాచ్ల్లో. రేపు ఐపీఎల్ ఉంది కదా, ఐపీఎల్ ముంబై టీం కెప్టెన్ అయినట్టున్నాడు ఇప్పుడు. మీరు హార్దిక్ పాండ్యాని గమనించండి ఈసారి ఐపీఎల్ ఆడుతున్నప్పుడు. ఇంకొకటి చెప్తాను, హీరోలో వచ్చి రితిక్ రోషన్ ఉన్నాడు. రితిక్ రోషన్ వార్ మూవీ ఉంది కదా, వార్ మూవీకి ముందు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అయింది. తనది కూడా ఫ్లిప్ డిస్క్ ఉంది. ఇంకోటి తనది ఏదో బ్రెయిన్లో ఏదో ఇంజూర్ కూడా ఉంటుంది, బ్లడ్ క్లాట్ ఏదో ఉంది. అదేమో కానీ ఫ్లిప్ డిస్క్ వల్ల ఎక్కువ ఇదయ్యాడు తను. మళ్ళీ వార్ మూవీ దగ్గర నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి ఆ వీడియో చూసినా మీకు అదే నేను పోస్ట్ చేస్తాను, దీంట్లో ఒకసారి చూపిస్తాను. అది ఫొటోస్ తీసి నేను చూపిస్తాను, కుదిరితే వీడియో కూడా కొద్దిగా షార్ట్ పెడతాను. ఓకే నా ఫ్రెండ్ ఇదైతే తగ్గించుకోవచ్చు, నేను ఆల్రెడీ చేశాను, చెప్పాను కూడా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే ఇది నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు అనుకుంటున్నాను నేనైతే. మన యూనివర్స్ కానీ ఏదైనా నాకు ఒక వార్నింగ్ ఇచ్చింది, ముందు ప్రిపేర్ అవ్వు, కొద్ది బాడీ మంచిగా చూసుకో, ఈ క్రికెట్లకి వీటికి వెళ్ళకుండా కొద్ది దూరం ఉండి జాగ్రత్త. ఇది ఒక వార్నింగ్ అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను అన్నీ ఆపేసి అన్నంటే క్రికెట్ ఆపేస్తున్నాను. జస్ట్ రన్నింగ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఈ క్రికెట్ ఇవన్నీ ఆడి మళ్ళీ అలా చెప్పలేం కదా, సీరియస్ అన్నాను. ఇంకా పోయినసారి నేను చాలా భయపడ్డాను, మా డాడీ షోల్డర్ మీద పెట్టుకొని నేను కూర్చోవటం లేకపోవటం అలా చేశాను. అసలు నాకు నడక కూడా పడలేదు నాకైతే. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడైతే. ఈ వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇలాంటి టైంలో యూస్ఫుల్ అవుతుంది. కానీ వెస్ట్రన్ వాష్రూమ్స్ వాడటం మంచిది కాదు.
మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే అవి వచ్చిన దగ్గర నుంచే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అనిపిస్తుంది నాకైతే. సో వెస్ట్రన్ కంటే కూడా ఇండియన్ వాష్రూమ్స్ అయితే బెటర్. అది దానికి వెళ్ళండి మ్యాక్సిమం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అయితే వెస్ట్రన్కి వెళ్తే కొద్దిగా బాగుంటుంది. అదే ఇబ్బంది లాగా ఉంటుంది కొద్దిగా. వెస్ట్రన్ కాబట్టి నాకు కొద్దిగా హ్యాపీగా అనిపించింది. లేదంటే మటుకు చాలా ఇబ్బంది పడేవాడిని. అసలు కూర్చోలేకపోయాను, ఉంచోలేకపోయాను ఫ్రెండ్ నేనైతే మటుకు. సో అందుకనే జాగ్రత్త. ఈ ఫ్లిప్ డిస్క్ ఏదైతే ఉందో ఎవరికైనా తొందరపడి దాన్ని ఏమంటారు వంగటం కానీ బరువులు లిఫ్ట్ చేయటం కానీ ఇవి చేయొద్దు. ఎలా పడితే అలా పరిగెత్తడం కూడా చేయకూడదు. జాగ్రత్తగానే ఉండాలి. చిన్నగా వాకింగ్ స్టార్ట్ చేయండి, తర్వాత జాగింగ్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత రన్నింగ్. నేను రన్నింగ్కి వచ్చి నేను ఇలా అయ్యాను. అంటే రన్నింగ్ కొద్ది ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది. సరే డైరెక్ట్గా క్రికెట్లోకి ఎంటర్ అయ్యాను, పరిగెత్తడం జరిగింది. సో ఆ రోజు బాగా హైట్లో వేసా బాల్ కొట్టుకోవడానికి. అందువల్లేమో అనిపించింది నాకు కొద్దిగా. కొద్దిగా బాడీ కూడా నేను ఫుడ్ కంట్రోల్ చేయడానికి కొద్దిగా నాన్ వెజ్ తినకపోకుండా ఉంటాం. కొన్ని ఆసనాలు వేయడానికి కుదరదు అని చెప్పాను మీకు. బట్ ఓకే, తినండి ఫ్రెండ్స్, బాగానే తినండి. ఎందుకంటే చూశాను కాబట్టి చెప్తున్నాను, తినటమే మంచిది, తినండి. ఇంకోటి యోగాలో కొన్ని ఆసనాలకి కరెక్ట్ కాదు. శీర్షాసనం వేసినప్పుడు మటుకి నాన్ వెజ్ తినకుండానే వేయండి. ఈరోజు మనం తినాలంటే రేపు ఏం మాత్రం శీర్షాసనం వరకు వేయొద్దు, మిగతా అన్ని వేసుకోవచ్చు. అది శీర్షాసనం మటుకు వేయొద్దు, ఆ పోజ్ మటుకు వెళ్ళొద్దు. ఇవాళ నాన్ వెజ్ తింటే అది ఇప్పుడు కూడా యోగా చేసే మీకు ఇప్పుడు వీడియో చేస్తున్న పొద్దున పూట. అది ఫ్రెండ్స్ జాగ్రత్త. మన యూట్యూబ్ ఛానల్ అమ్మాటికి అన్నీ ఉంటాయి, అన్నిటికి సంబంధించి ఉంటాయి. ఏది నాకు నచ్చిందంటే అది చేస్తాను. ఇంకా ఇంకొన్ని రోజులు అయితే నేను సబ్జెక్ట్స్ మీద కూడా వెళ్తాను. ఇప్పుడు నాకు కొద్దిగా టైం కుదరట్లేదు. తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్ మనకి క్లాసెస్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జాగ్రత్త.